హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎన్ఆర్ స్టడీస్. ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. టెట్ డిఎస్లకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న టాపిక్. ఫ్రమ్ సైకాలజీ సబ్జెక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ టెస్ట్లు. అందులో ప్రక్షేపక పరీక్షలు లాస్ట్ వీడియోలో చూసాం. అది క్యాట్ అండ్ ఆర్ఐబిటి. ఈ వీడియోలో మనం అప్రక్షేపక పరీక్షలు చూద్దాం. ఇది అనేది స్పష్టమైన ఉద్దీపనల ద్వారా వ్యక్తి యొక్క పర్సనాలిటీని మనం అంచనా వేయచ్చు. అది పిల్లలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. అది ప్రవచనాలు, ఇందులో ప్రవచనాలు, తర్వాత ప్రశ్నలు ఉంటాయి. సత్యము, అసత్యము, అవును, కాదు, ట్రూ ఆర్ ఫాల్స్ అనే విషయాలు మాత్రమే ఇందులో ఉంటుంది. ఇందులో మొదటిదిగా పర్సనాలిటీ ఇన్వెంటరీస్, అంటే మూర్తిమత్వ శోధికలు. ఇందులో మెయిన్ ప్రవచనాలే ఉంటాయి. ఇందులో ఎన్ని పరీక్షలు ఉన్నాయంటే వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. ఇది వుడ్వర్త్ అనే వ్యక్తి రూపొందించాడు. దేనికంటే మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుల యొక్క పర్సనాలిటీని అంచనా వేయడానికి దీన్ని రూపొందించారు. ఎవరు? వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. తర్వాత ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఇది జీవితానికి సంబంధించిన అంశాలను మెజర్ చేయడానికి రూపొందించారు. ఇది గృహ సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, తర్వాత భావోద్వేగ సర్దుబాటు, వృత్తి సర్దుబాటు, సాంఘిక సర్దుబాటుకు సంబంధించిన ప్రవచనాలు ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మిన్నీసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. ఈ శోధికలో మొత్తం 550 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశం ఎదురుగా సత్యము లేదా అసత్యము ఉంటుంది. దీనిని అమెరికాలో మిన్నీసోటా యూనివర్సిటీకి చెందిన హతావే మెకన్లీ వారు రూపొందించారు. ఇది అతిపెద్ద మూర్తిమత్వ శోధిక. ఇది అత్యంత ప్రామాణికమైన మూర్తిమత్వ శోధిక. మూర్తిమత్వ శోధికలలో ఒక మైలురాయిగా మనం చెప్పుకోదగింది. దీంట్లో మొత్తం 10 రకాల మానసిక రుగ్మతలను సంబంధించిన ప్రవర్తన లక్షణాలను మాపనం చేస్తారు. దీనిని 16 సంవత్సరాలు పైబడిన వ్యక్తుల యొక్క మూర్తిమత్వమును మాపనం చేయడంలో ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి, హతావే మెక్లెన్, మిన్నీసోటా యూనివర్సిటీ. 550 అంశాలు ఉంటుంది. సత్యము, అసత్యం అనే ఉంటుంది. దీని ద్వారా 10 రకాల మానసిక రుగ్మతలు మనం మాపనం చేయొచ్చు. ఇది ఒక మూర్తిమత్వ శోధిక.